వారికి తెలీదు, విన్న మీకు తెలీదు. బైబిల్లో యేసుక్రీస్తు వారు ఒక మాట వ్రాయించారు. దయచేసి మీరందరూ తీయండి, మీరు చూడండి, దాని అర్థం నాకు చెప్పండి. మార్కు సువార్త 12వ అధ్యాయము 24వ వచనంలో ఏముందో కొంచెం కళ్ళు ఉన్నాయి కదా మీకు, చూసి చదివి ఇక్కడ నుండి మీకు కంటిన్యూగా చివరి వరకు ఫుల్ హెవీ టాపిక్ ఇది. ఎవ్వడు చెప్పలేదు, ఎవ్వడు చెప్పలేదు అపోస్తుల తర్వాత. అది నేను ఈరోజు మీకు చెప్తున్నాను, బైబిల్లో ఉన్నదే. మార్కు సువార్త 12:24. యేసు మీరు ఎవరు మీరే, అటు ఇటు చూడకండి. మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవట వలన పొరపడుచున్నారు. లేఖనాలను ఏం చేస్తారట? ఎరుగక పొరపడుచున్నారు. పొరపడిన బోధ, పొరపాటు బోధ, దొంగ బోధ. బాగా ఆలోచించే చెప్పండి. నేను ఏదో ఒక విషయాన్ని చెప్పాలని నేను పొరపాటుగా ఆలోచించాను, అది పొరపాటు బోధ, దొంగ బోధ. చెప్పరు, చూసారు? తెలీదు. ఇది ఇంకా టాపు. పొరపడుచున్నారు, పొరపాటున. అసలు బైబిల్లో వ్రాయబడిన లేఖనాలను ఇంతవరకు ఎవరు సరిగ్గా కొన్ని వాక్యాలు అర్థం చేసుకోలేకపోయారండి. నా బుర్ర నిండా ఇంత సబ్జెక్ట్ ఉంది, నిండిపోయి ఉంది. ఎప్పుడు చెప్తానా అవన్నీ. లేఖనాలు అర్థం చేసుకోలేని వారు పొరపాటు పడతారు. పొరపాటు దొంగ బోధ. దొంగ బోధ వేరు, పొరపాటు వేరు. నేను పొరపాటున నేను ఇలాగ అనుకున్నది నేను చెప్పేస్తున్నాను. పొరపాటు. కొంతకాలం స్వస్థతలు ఉన్నాయి, రోగుల మీద చేతుల నుంచి స్వస్థత జరుగుతాయి, అయ్యగారు ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుంది. స్వస్థతలు. ఈ కరోనా ఇలాగ వచ్చిందండి, పాస్టర్లు అందరూ ఎగిరిపోయారు. సినిమాల్లో ఎగిరిపోతారు చూసారు, హీరో కొడితే ఒకేసారి 100 మంది. ఈ పాస్టర్లు ఉన్నారు చూసారు, స్వస్థత బోధకులు, వాళ్ళ నిజస్వరూపం బయటపడిపోయింది. ఏమని? ఒరే మరి ఒకవేళ నీకు ప్రార్థిస్తే పోతుంది అనుకుంటే కరోనాను తగ్గించు అంటే వీళ్ళు ఏమనుకున్నారు? పొరపాటు. చాలామంది తెలియకండి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అంటే దొంగ బోధకుల. జాగ్రత్త వినాలి. ఇది కామన్ సెన్స్. ఇది కూడా లేదు, ఇది ఎవరికి తెలియదు. ఇది విచిత్రం ఏంటంటే ఏమీ తెలీదు. ముగింపుకు వచ్చేసరికి అర్థమైపోద్ది ఏం తెలీదు వాళ్ళకి. పిల్లరా, లేఖనాలను, బైబిల్ని మీరు జాగ్రత్తగా పరిశీలించకపోతే మీరు పొరపాటు చేస్తారు. పొరపడుతున్నారు. మేము ఎన్నో విషయాలని పొరపాటుగా చెప్పిన విషయాలు ఉన్నాయి. మేమేదో అన్నీ చెప్పేసామని మీరు అనుకోకండి. కొన్ని మాకు తెలియనప్పుడు కొన్ని మాటలు మేము పొరపాటున, చాలా పొరపాట్లు జరిగాయి. పొరపడ్డాను. మీరు పొరపడుతున్నారు. పొరపాటున జరిగింది.
చెయ్యాలని చేయలేదు, పొరపాటున జరిగింది. ఇది పొరపాటు. కొంతమంది జ్ఞానులు అని చెప్పుకుంటారు, నాకు సబ్జెక్ట్ అంతా తెలుసు అని చెప్పుకుంటారు, నేను మహామేధావిని అని చెప్పుకుంటారు, నేను చెప్పింది నిజమే అని అనుకుంటారు, కానీ అది పొరపడ్డారనే సంగతి తెలీదు. చెప్పిన తర్వాత కూడా సరి చేసుకోలేదనుకో, మళ్ళీ అదే చెప్తున్నాం అనుకో, ఇది తప్పుడు బోధ. ఇది తప్పుడు బోధ. జాగ్రత్త వినాలి. నేను ఒక విషయం చెప్పాను, అది మీరు నమ్మకుండా అదే కంటిన్యూ, మళ్ళీ పాతదే కంటిన్యూ చేస్తాను అనుకోండి, ఇంకా మీరు దారి మళ్ళీపోయారు. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక ముందుకు సాగిపోయారు. విచిత్రం ఏంటంటే, బైబిల్ అందరూ కలిసి కూర్చొని పరిశీలించి ఏది నిజమో అన్నది బయటికి తీసి ఇది ప్రపంచానికి ఒరిజినల్ అని అందరూ కలిసి చెప్పాలి. మా బోధ మాది, మీ బోధ మీది, మీ బోధ మీది. ఎవరి బోధ కాదు, ఇది దేవుడి దగ్గర నుండి వచ్చిన బోధ, యేసు ప్రభు తెచ్చిన బోధ, పరిశుద్ధాత్మ తెచ్చిన బోధ, అది అపోస్తలులకు ఇచ్చిన బోధ, ప్రవక్తలకు ఇచ్చిన బోధ, రాయబడినటువంటి ఈ బోధ బోధించినప్పుడు మిమ్మల్ని ఏమన్నాడంటే, చెప్పునోడు పొరపాటును చెప్తాడు, మీరు అలాగున్నావో లేవో అని లేఖనములను పరిశీలించండి. ఇది ఉపోద్ఘాతం. రైట్. ఇంతకీ సబ్జెక్ట్ ఏంటి? పరలోకంలో అక్కడ ఏ కోరికలు ఉంటాయి? ఉల్లిపాయ తినే కోరుకుంటుందా, వంకాయ తినే కోరుకుంటుందా, కోడి మాంసం తినే కోరుకుంటుందా, మేక మాంసం తినే కోరుకుంటుందా, హైదరాబాద్ బిర్యానీ తినాలనే కోరుకుంటుందా, లేదా ఏ కోరుకుంటాయి? ఏ కోరికలుంటాయో అన్నది ఆలోచించకుండా ఇంతవరకు ఏవేవో కోరికలు మనం అనుభవిస్తున్నామని చెప్పుకుంటూ కొన్ని తప్పులు కూడా చెప్పుకుంటూ అవి అలాగా ప్రయాణిస్తున్నటువంటి కొన్ని సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి ఇలాంటి బోధనలో ఒక డిఫరెంట్ బోధ వచ్చింది. ఏమని వచ్చింది ఇది? పరలోకంలో భార్యాభర్తల సంబంధించినటువంటి ఏదో వంకాయ కూర అనుకుందాం, నేను గడిగడికి అదే అంటుంటాను, మీరు ఏదో అనుకోండి. ఎందుకంటే ఆ మాట అనడానికి కూడా నాకు నచ్చలేదు, అసలు నాకు నచ్చలేదు, నాకు మనసే బాగోలేదు. ఒక వంకాయ కోసం మాట్లాడుకుంటున్నారు. ఈ కోరికలు ఉంటాయి, గుత్తొంకాయ కోరికలు ఉంటాయి. చూసారా? వంకాయలట ఏ కోరికలు ఉంటాయి? ఏదో చెప్తున్నారు, ఏవో రకరకాలైనటువంటి కోరికలు ఉంటాయి, మళ్ళీ అక్కడ భార్యాభర్త సంబంధ కోరికలు ఉంటాయి, ఆ కోరికలు ఉంటాయి, ఈ కోరికలు ఉంటాయని. ఇంతకీ అవి ఏ కోరికలు ఉంటాయి? ఎవరిని అడిగినా ఎవడికి బోధ రాదు, ఎవడికి రాదు. చెప్పేశాను నేను తర్వాత చెప్తే మీకు అర్థమైపోద్ది, ఓహో ఇదా సబ్జెక్ట్ అని. పరలోకంలో ఏ కోరికలు ఉంటాయండి? బాగా ఆలోచిద్దాం. ఏ కోరికలు ఉంటాయి? ఈ భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఈ కోరికలు ఉంటాయా అసలు? ఏంటి? అక్కడికి వెళ్ళిన తర్వాత అలాంటి కోరికలు తీర్చుకుంటావా? ఏంటి? అక్కడ అసలు అలాంటి కోరికలు జరుగుతాయా? పోనీ ఓకే, ఆలోచిద్దాం, చెప్పలేం కదండి, ఆలోచిద్దాం. నేను అందరూ ఆలోచించినట్టుగా నేను ఆలోచించను. జాన్సన్ విక్టర్ అంటే నా స్టైల్ వేరు, నా బోధ. నేను టైటిల్ వేస్తే ఆ టైటిల్ వేరే వాళ్ళు మాట్లాడలేరు, నేనే మాట్లాడాల. నేను టైటిల్ వేస్తే నువ్వు మాట్లాడలేవు. పక్కా జాన్సన్ విక్టర్ ఇది.
నేను టైటిల్ వేసానా పోతారు. భూమి మీద పొగాకు, పాతాళంలో చికాకు. ఏం మాట్లాడతారండి? సరే, ఎంత విచిత్రంగా ఉందో అసలు. అంటే బుర్రబద్దలైపోవాలి అవతలోడు మాట్లాడడానికి. టాపిక్ ఏం చెప్తాడు అని. పరలోకంలో అసలు ఏముంటాయి అది ఆలోచించుకోవాలి. అది ఆలోచించడానికి మనం కూడా కొంచెం ఆలోచించవచ్చు. కొంచెం ఆలోచిద్దాం. పొరపాటు పడండి, మీరు తప్పుగా ఆలోచిస్తారు కావాలో ఆలోచించండి, ఊహిస్తారు కావాలో ఊహించండి. అంతా మీరు మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఒక జడ్జిమెంట్కి రండి. పరలోకంలో అసలు ఏంటి? అసలు నేను పైనుండే ఎందుకు నేను స్టార్ట్ చేశానంటే, బైబిల్ చెప్పింది పైనుండే అని. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము, 2వ వచనము, 3వ వచనము అండి చదువుదాము. 3వ అధ్యాయము 1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, నా వైపు చూడండి, ఇది కూడా మీకు అర్థం అవ్వలేదు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డారా? లేపబడ్డారా? ఏమో చూసారు, ఇదే డౌట్. ఇంక ఇదే అర్థమైపోతే ఇంకా ఆ తర్వాత ఇంకెక్కడ తీసుకెళ్తాను మిమ్మల్ని? నేను 1 అవర్లో ముగించాలి. ఇది అవుతుందా అవ్వదా అని నాకు ఎంత టెన్షన్గా ఉందో నాకు. కానీ చిన్నపిల్లలకు చెప్పినట్టుకు చెప్పకపోతే ఇప్పటికే కొంప అయిపోయి ఉంది. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే బాప్తిసం తీసుకొని ఎవరు నీటిలో నుండి మునిగి బాప్తిసం పొంది బయటికి లేస్తారో, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, బాప్తిస్మము పొందిన వారైతే పైనున్న వాటి మీదే మనస్సుంచుడి. పైనున్న వాటి మీద, జాగ్రత్త వినాలి. బాప్తిసం పొందినోళ్ళు పైనున్న వాటి గురించి ఆలోచిస్తారు. బాప్తిసం పొందలేనోడు ఏదేం తోటకి వెళ్ళిపోతాడు. మీకు అర్థం అవ్వాలా? బుర్ర ఎక్కడికే వేడెక్కిపోవాలా? బాప్తిస్మము పొందిన వారు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటి మీదే వెదకుడి. క్రీస్తు దేవుని కుడిపార్శ్వమునందు కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకండి. ఇది జాన్సన్ వెక్టర్ అంటే ఇది. నేను పైకి వెళ్తాను, నువ్వు కింద నుండి స్టార్ట్ చేస్తావు. అంటే నీకు బైబిల్ చెప్పిన విధానము నీకు తెలీదు. నా తలంపులు నీ తలంపుల వంటివి కావు అన్నప్పుడు నువ్వు కింద నుండి రాకరా బాబు, పైన ఆలోచించు. పైకి రా పైకి. బైబిల్ ఇది. మరి సృష్టి ఎందుకు ఉందండి? ఆలోచించుకోకుండా ఉండడానిక? మరి అది కిందదే కదండి అని అనకు. సబ్జెక్టులో మాట్లాడుతానని ఇక్కడ. మహాజ్ఞానులు బాగా ఎంబిటేసి 100 సార్లు చేసినట్టు నా ముందు కూర్చోవాలి. పైనున్న వాటి మీద మనస్సు ఉంచండి. ఒక్కసారి పైకి వెళ్ళండి. పైకి పైన దేవుని కుడిపార్శ్వమున యేసుక్రీస్తు వారు కూర్చున్నారు. ఓహో, పైన ఎవరున్నారు? తండ్రి. పైన ఎవరున్నారు? క్రీస్తు. పైన ఎవరున్నారు? దేవదూతలు. అంతే కదండి. పైనున్న వాటి మీద మనస్సు ఉంచండి. పైనున్న దేవుడు ఏ భార్య ఉండబట్టి యేసు ప్రభువును కన్నాడు? చెప్పు. ఎలా కన్నాడు చెప్పు. ఎలా కన్నాడు?
భార్య లేకుండా ఎలా కన్నాడు? దేవుడే యేసును కనడానికి యేసుకే భార్య అవసరం లేకపోతే అసలు తండ్రి అయిన దేవుడు ఏ కామ కోరికలు తీర్చుకున్నాడు? కథ ఎలాగో చూసారా? పైనుండ్రా పైన యేసుప్రభు దేవుడు ఎవరి వలన యేసుప్రభుని కన్నాడు? అసలు దేవుడా ముందా? అక్కడ ఎలా కన్నాడు అంటేనండి, యేసుప్రభుని కన్నాడు కాదండి, త్రిత్వం అండి, ఏకత్వం అండి, భిన్నత్వం అండి, ఏదో తొక్కత్వం అండి అంటావు నువ్వు. ఆగు, నీలాంటి వాడికి సెకండ్ క్వశ్చన్ వేస్తాను. ఆదామును కనడానికి ఏ భార్య ఉంది దేవుడికి? ఇక్కడ చెప్పు, అది ఒప్పుకోపోతే. ఆదామును కనడానికి దేవుడికి ఏ భార్య ఉంది? ఏమీ లేదు, మాట్లాడకండి. నోరు మూసుకోవడమే, వినడమే, మాట్లాడుకోవడాలు లేవు. ఆదామును కనడానికి ఏ భార్య ఉంది? ఆదామును కనడానికి దేవుడికి ఒకవేళ భార్య లేకపోతే దేవుడికి ఏ అవయవాలు ఉన్నాయి? దేవునికి జాగ్రత్తగా, దేవునికి కోరికలున్నాయా పోలికలున్నాయా? చచ్చిపోతారు నేను కానీ మాట్లాడడం స్టార్ట్ చేస్తే. ఆవిడైనా నరాలు సీట్లు పోతాయి ఇక్కడ నుండి. పోలికలా కోరికలా? నువ్వు 50 సంవత్సరాలు తపస్సు చేసినావు, చెప్పలేవు, నువ్వు మాట్లాడలేవు. నువ్వు ఏ కోరికలున్నాయి, ఏ పోలికలున్నాయి? మన పోలిక చెప్పున మన స్వరూపమందు నరులను చేయుదము. నరులకున్న పోలిక, నరులకున్న స్వరూపము దేవుడికి ఉంది. దేవుడికి నరులకున్న పోలికలు, నరులకున్న అవయవాలు ఉన్నాయి అని ఒకవేళ మనం కన్ఫామ్ అయిపోతే ఆ దేవుడు, నువ్వు అంటున్నావు కదా ఏవో ఉన్నాయని, ఏదక్కడ దేవుడి భార్య? పోనీ దేవుడమ్మ? ఇంకెలాగా అమ్మ లేదు. దేవుడు భార్య? ఇంకెలాగా భార్య లేదు. ఇగో ఇశ్రాయేలీలండి భార్య అండి అని ఏదో పాత నిబంధనలో చెప్తావు కావాలా? అది ఇంటర్వెల్ తర్వాత రెఫరెన్స్. బిఫోర్ మాట్లాడుతున్నాను నేను. మీరు ఎలా మాట్లాడతారో నాకు తెలుసు. మీ ఏరియాలు మీరు తిరక్కముందు తిరిగి 25-30 సంవత్సరాలు తిరిగాను నేను. 1990 నుండి తిరిగాను నేను. 1990, 2000, 2010, 2020, 2022, 32 సంవత్సరాలు తిరిగాను బైబిల్ని. ధ్యానించండి. ముందు చదవాలి, తర్వాత ధ్యానించు. అంతా ధ్యానించు, అంతా తిరుగు. పరలోకంలో తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నప్పుడు, ఆయనకు మన పోలికలే ఉన్నప్పుడు, ఈ పోలికలున్న దేవుడు ఏం అనుభవించాడు? నువ్వు అనుకున్న వంకాయ కోరికలు, విషయం చెప్పాలా? ఏమో మనకు తెలీదు. భార్య లేదు అంటే భార్యాభర్తల దాంపత్యం దేవుడు చేయలేదు. యేసు ప్రభు చేయలేదు. పైనున్న వాటి మీద మనస్సు ఉంచండి అంటే మనసు పైకి పెడితే అలా ఉంది. ఒకవేళ మనసు కిందకి పెడదాం, తర్వాత కొంచెం కిందకి వద్దాం. ఆదామవ్వలను దేవుడు చేసిన తర్వాత, ఆదామవ్వలకు స్త్రీ పురుషుల అవయవాలు ఇచ్చిన తర్వాత, ఈ స్త్రీ పురుషులనిద్దరినీ మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అని దేవుడు ఆదామవ్వలు పాపం చేయక ముందు మరి ఏదెన్ తోటలో చెప్పాడు, భూమి చెప్పాడు.
రైట్. ఆ రోజు ఆదామవ్వలు కాపురం చేయొచ్చా? చేయొచ్చు. పిల్లలు కనొచ్చా? కనొచ్చు. మరి వాళ్ళు పిల్లల్లో కంటున్నప్పుడు నువ్వు అన్నట్టుగా ఏదో కోరికలు తీర్చుకుంటున్నారు అనుకునేటప్పుడు అది తప్పు కాదు, తప్పే కాదు. అది దేవుడు ఆశీర్వదించాడు. మీరు ఫలించండి, మీరు ఫలించండి అని అన్నాడు. అది ఆశీర్వాదం. అది భూమి మీద ఫలించటానికి, పిల్లలను కనడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యము. మీరు ఫలించండి అని పరలోకంలో చెప్పాడా? చెప్పండి. మీరు ఫలించండి అని పరలోకంలో చెప్పాడా? భూమి మీద చెప్పాడా? భూమి మీద ఎందుకు చెప్పాడు? నువ్వు భూమిని నిండించారా బాబు? మరి భార్యాభర్తలు అనుభవిస్తున్న ఈ అనుభూతి ఏమంటారు? పిల్లల్ని కనడానికి, పిల్లల్ని కనమన్నాడు కనుక, పిల్లలను కనడానికి దేవుడు ఆశీర్వదించాడు. ఈ దీవెన, ఈ ఆశీర్వాదము భూమి మీద నువ్వు ఫలించటానికి. ఇదే భార్యతో పరలోకంలో అనుభవించడానికి కాదు, ఇదే భార్యతో పరలోకంలో పిల్లలు కనడానికి కాదు. అక్కడ పిల్లలు కనేలేదు. దేవుడే భూమి మీద దేవుడు మనుషులను నిండించమన్నాడు. ఈ నిండిపోయినటువంటి మనుషులు ఎవరు నమ్ముతారో వీళ్ళందరినీ పరలోకానికి తీసుకొని వెళ్తానని దేవుడు అన్నాడు. ఆ రోజు ఏదైనా వనంలో జరిగింది. ఇది పరలోకంలో జరుగుతుందా? ఇది పరలోకం. బాబు మీరే సౌండ్ పెట్టేస్తాను. ఇది పరలోకంలో జరుగుతుందా? తగ్గించు. ఇది పరలోకంలో జరుగుతుందా? మళ్ళీ అక్కడ కాపురాలు చేస్తారా? సంవత్సరానికి ఒకసారి జంతువులు, ఎలాగైతే ఒకసారి ఆ జంతువులకు ఒక అవకాశం ఉంటుందో అలాగా పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకు కూడా మళ్ళీ అవకాశాలు ఉంటాయా? ఎవరిని అడిగినా తప్పు చెప్తాడు. బైబిల్ని అడగండి. ఎవరైనా చెప్పారు, మీకు అనుమానం వచ్చింది, పక్కన పెట్టే బోధ పక్కన పడే. బైబిల్ ఏమైనా చెప్పిందేమో కొంచెం ముందుకెళ్ళు. ఇక్కడ భార్యాభర్తల ఈ కార్యక్రమాలు పరలోకంలో ఉంటాయా? ఏం చెప్దాం? ఈయన్ని అడిగితే ఈయన ఏదో చెప్తారు, ఆయన్ని అడిగితే ఆయన ఏదో చెప్తాడు, ఈవిడిని అడిగితే ఈవిడేదో చెప్తుంది, ఈయన్ని అడిగితే ఈయన ఏదో చెప్తాడు, ఈయన్ని అడిగినా ఈయన ఏదో చెప్తాడు. విషయం చెప్పమంటారా? భూమి మీద ఉన్న నీవు పరలోకంలో ఉన్న వాటి గురించి నువ్వు ఎలా చెప్పగలవు? బైబిల్ చెప్పితే నువ్వు చెప్పగలవు. కానీ ఎందుకో నీ మీద నాకు అనుమానం ఉంది. నువ్వు దొంగలా కనిపిస్తున్నావు. నీ మీద నాకేదో అనుమానం ఉంది. అందుకనే భూమి మీద ఎవరిని అడిగినా ఇదేదో చెప్పేస్తారు కనుక పరలోకము నుండి వచ్చిన వాడు ఎవరున్నారో ఒకసారి మనం చూద్దాం. ఎవరు? యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనము. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే ఎవరు? అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడు లేడు గనుక, ఎవడికి ఇవి తెలియదు గనుక, యేసుకే తెలుసు గనుక యేసుని అడుగుదాం. దిగి వచ్చేది కదండి, అక్కడ నుండి వచ్చేది కదా. ఇప్పుడు వైజాగ్ నుండి వచ్చాడు, నాకు తెలుస్తుందా? వైజాగ్ గురించి మీకు తెలుస్తుందా? చెప్పండి. వైజాగ్ గురించి ఫుల్ డీటెయిల్స్ నేను ఇవ్వగలను, మీరేమి ఇస్తారు? అంతే కదండి. మరి పరలోకం నుండి వచ్చిన యేసు ప్రభు వారు ఏమన్నారు? ప్రభువా, అక్కడేమైనా పెళ్ళిళ్ళు ఉంటాయా? అక్కడేమైనా శుక్రకణాలు ఉంటాయా? అక్కడేమైనా పరలోకంలో అండం విడుదలవుతుందా? క్వశ్చన్లు.
ప్రశ్నలండి, అంతే కదండి. అడగండి, ఆయన అడుగుదాం. ఏమండి ఏటి మరి మీ సంగతి, మీరు అక్కడ ఉన్న విషయం, మీరు అక్కడ నుండి వచ్చారు కదా, అక్కడ ఏంటి, అక్కడ భార్యాభర్తలు పెళ్ళిళ్ళు ఈ కార్యక్రమాలు ఏవైనా ఉంటాయా అని యేసుప్రభుని అడిగితే యేసుప్రభు వారు అన్నారు, ఏమన్నారో లూకాసువార్త 20వ అధ్యాయము, లూకాసువార్త 20వ అధ్యాయము 27, 50 సంవత్సరాలు చదవండి. ఇది వెంటనే మీకు అర్థం అవ్వదు, నాకే కష్టమైంది, 32 సంవత్సరాలు అయింది. లూకాసువార్త 20:30-27. పునరుద్ధానము లేదని చెప్పేడి సద్దూకైలు కొందరు ఆయన యొద్దకు వచ్చి, సద్దూకైలు వచ్చారట. ఎవరు సద్దూకైలు? ఎవరు? ఈ సబ్జెక్టు చెప్పినటువంటి తాత ముత్తాతలు, వీడి బాబుకు బాబులు సద్దూకైలు. సద్దూకైలు ఆయన యొద్దకు వచ్చి ఇట్లడిగారు. ఏమడిగారు? ఇప్పుడు మీరు ఈ 2022లో ఏదైతే ఎరగదీశారో బాతో, సేమ్ క్వశ్చన్ అక్కడ యేసు ప్రభు ఉన్న కాలంలో రిపీట్ అయింది. ఇది ఇప్పుడుది కాదు, పూర్వము జరిగినదే, మునుపుది జరిగినదే ముందుకు వస్తుంది. నేను అందుకే అంటాను, నీ ముందు ఏమైనా ఉందా అని ఎంక్వైరీ చేస్తాను. అమ్మ ఉంది, ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఏమని? బోధకుడా, భార్య బ్రతికి ఉండగా ఒక సహోదరుడు సంతానము లేక చనిపోయిన ఎడల అతని తమ్ముడు, అతని సహోదరుడు భార్యను పెళ్లి చేసుకొని, అంటే భర్త చచ్చిపోయిన తర్వాత తమ్ముడు భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలనని మోషే మనకు వ్రాసి ఇచ్చాను. మళ్ళీ రెఫరెన్స్ కోట్ చేశాడు. 29. 7 సహోదరులు ఉండ్రి. మొదటివాడు నెంబర్ వన్ అండి. 1 గాడు పెళ్లి చేసుకున్నాడట, సంతానం లేక పాపం అయ్యగారు చచ్చిపోయారు. 2వ వాడు మళ్ళీ ఆవిడనే పెళ్లి చేసుకున్నాడు, ఈడు చచ్చాడు. 3వ వాడు మళ్ళీ ఆమెనే పెళ్లి చేసుకున్నాడు, ఈడు చచ్చాడు. ఆ ప్రకారమే 7 ఆమెను పెండ్లాడి సంతానము లేకయే చనిపోయిరి. గొప్ప క్వశ్చన్ అండి ఇది. ఈరోజు ఎవడండి అడిగాడు ఈ క్వశ్చన్? ఇది కాదండి, మంచి టఫ్ క్వశ్చన్ అది అడిగారు అక్కడ. ఇంకా బిగ్గించి మరి అడిగారు. మొదటడుగు భార్య అవుతుందా, 2వ వాడికి భార్య అవుద్దా, 3వ వాడికి భార్య అవుద్దా, 4వ వాడికి భార్య అవుద్దా, 5వ వాడికి భార్య అవుద్దా, 7వ వాడికి భార్య అవుతుందా? పరలోకంలో 7 సంతానం లేక చచ్చిపోయినప్పుడు ఎవరికి భార్య అవుతుంది అంటే అక్కడ కూడా భార్య భర్తల సంబంధాలు ఉంటాయి. వంకాయ, బెండకాయలు, దొండకాయలు అక్కడ ఉంటాయి. సద్దూకాయలు అడిగారు కదండి. అంటే ఈ టాపిక్ ఎప్పుడు వచ్చింది? అప్పుడే వచ్చింది. ఇప్పుడు వచ్చిన టాపిక్ ఇది పెద్ద టాపిక్ కాదు, ఇది అసలు ఏమీ లేదు. ఇది నాకు అంత పెద్ద టఫ్గా అనిపించలేదు. ఇప్పుడు అసలు ఏం లేదు. మీరు వేసిన ప్రశ్న ఏంటి? ఇప్పుడు వేసినటువంటి ప్రశ్న కాదు. ఇప్పుడు ఉన్నోడు ఎవడికి అసలు తలకాయ లేదు, బుర్ర లేదు, ఎవడికి బుర్రలో సబ్జెక్ట్ లేదు, ప్రశ్నే సరిగ్గా లేదు. ఇది క్వశ్చన్. ఇది ఒక ఆమెను పెళ్లి చేసుకున్నటువంటి అతడు చచ్చాడు, తమ్ముడు చేసుకున్నాడు చచ్చాడు, 3వ చేసుకున్నాడు చచ్చాడు, 4వ చేశాడు చచ్చాడు, 5వ చేశాడు చచ్చాడు, 6వ చేశాడు చచ్చాడు, 7వ చేశాడు చచ్చాడు. ఇప్పుడు 7 తర్వాత ఈమె కూడా అయిపోయింది. ఇప్పుడు 7లో ఎవరికి భార్య? పరలోకంలో ఒకవేళ ఈవిడికే భార్య ఉన్నా, ఈవిడికే భార్య అయితే మొదటోడికే అక్కడ ఏముంటాయి? వాళ్ళు అనుకున్నది ఉంటుంది అక్కడ. కోట్లు కాదండి, భార్యాభర్తల సంబంధాలు ఉంటాయి అంతే. ఇప్పుడు అదే కదా సబ్జెక్ట్ మనకి. పరలోకంలో ఏ కోరికలు ఉంటాయి? భార్య భర్త అంటే ఏం కోరిక? సంసార కోరికలే కదండి.
బూతు మాటలు అనుకోకండి, సబ్జెక్ట్ ఇది. సంసార కోరికలే. భార్యాభర్తలు అంటే మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి. పెళ్ళవగానే ఎందుకంటే శోభనం తీసుకెళ్తున్నారు? దేనికంటారు? పానుపు నిష్కల్మషమైనదిగా. చక్కగా బైబిల్లో ఉందండి, ఆ మాట కూడా ఉందండి. ఎంత 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 మంచి బైబిల్ అండి, ఎంత క్లారిటీ ఇచ్చాడు దేవుడు. పానుపు నిష్కలంకంగా ఉండాలని దేవుడు ఎందుకు అన్నాడు? రైట్. ఒకవేళ పరలోకంలో ఈ 7 వెళ్ళిపోయిన తర్వాత, ఆవిడ కూడా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత 7 ఎవరికి భార్య అవుతుంది? భార్య అవుతుంది అంటే భార్యాభర్తల సంబంధాలు ఉంటాయి. భార్యాభర్తల సంబంధాలు ఉన్నాయంటే పరలోకంలో కూడా ఎక్కడ ఉన్నటువంటి కోరికలే, ఏదైనా వనంలో జరిగినటువంటి ఆ పవిత్రమైనటువంటి కోరికే పరలోకంలో కూడా జరుగుతుందని యేసు ప్రభుకి టైట్గా క్వశ్చన్ బిగించి వదిలేరు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారో విందాం. అర్థమైందా? యేసు ప్రభు వారు ఏమన్నారు? అవునా అన్న, ఏదైనా తోటలో అప్పుడు జరిగింది కదా, అక్కడ కూడా జరుగుతుంది అన్నాడా? ఏం బైబిల్ చదవరా మీరు? బుర్ర లేదా? బుర్ర తిరుగుడా? విచిత్రం తెలుసా? పొరపాటు పడుతున్నారు కనుక మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఇది పొరపాటు. నువ్వు పొరపాటును ఆలోచించావు. నువ్వు బైబిల్ తెలియక నీకు. నాకు అంతా తెలుసు అనుకున్నాడికి ఎప్పుడు బైబిల్ తెలీదు. మీకు ఒకటి అనుకోవాలి, ఇది ఎవడ మాట ఎండో, ఎవడు మూర్ఖుడు. నాకు అంతా తెలుసండి అన్నాను, ఇంకేటండి ఇంక వీడితో నేను చెప్తామండి, వీడి అంతే. ఏంటి నీకు అంతా తెలుసు? బైబిల్ అంతా ఎవడికి రాదండి. చెప్పమంటారా? జైశాలి పీడి సుందర్రావు గారే ఏమన్నాడు తెలుసా? నేను విద్యార్థిని, బైబిల్ ముందు నేను స్టూడెంటు. నువ్వు గురువా? ఒక ఇంటర్నేషనల్ ఛాలెంజింగ్ డైనమిక్ స్పీకరు. ఇతను ఉత్తినేనండి, పోటీలకు వెళ్తాడండి, ఎవడు రాడండి, ఉత్తినేనండి వెళ్ళిపోతాడు. అదా? నీకు బైబిల్ తెలియక నువ్వు అలా మాట్లాడుతున్నావు. దుష్టుడు తరమకుండే పారిపోవును అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నోడికి పోటీలు జరగవరా బాబో? ఉండదు. దుష్టుడు తరమకుండా పారిపోతాడు, పోటీకి రాడు. ఇది బైబిల్ చెప్పింది. రాడు. జ్ఞాని ఏమైనా, శాస్త్రి ఏమైనా, తర్కవాది ఏమైనా పారిపోయారు. ఇది బైబిల్. నువ్వు చెప్తున్నావు అనుకో, తప్పది. మనం ఛాలెంజ్ చేస్తే ఎవడు రాడా? రాడు. ఆడది అబద్ధం అండి. ఎందుకు వస్తాడండి? అర్థమైందా? అది అబద్ధమని ఆడికి తెలుసు. ఎందుకు వస్తాడు? మనం నిజం కనుక తొడలు కొట్టించుకుంటాం, తొడలు మండిపోతుంటాయి మనకి. నిజం కనుక నువ్వు రావు. ఎందుకంటే నీ తప్పు కనుక. అది మాకు తెలుసు. అది పక్కన పెట్టండి. ఎవరు భార్య అవుతారు? అయితే పరలోకంలో కోరికలు ఉంటాయి. ఏ కోరికలు? భార్యాభర్త కోరికలు. ఎవరు అడిగారు? సద్దూకయ్యలు అడిగారు. ఇప్పుడు 2022లో ఉన్నోళ్ళు అడిగింది కాదు ప్రశ్న. ఈ ప్రశ్న మొదటి శతాబ్దంలో రిపీట్ అయ్యింది. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, 34, అందుకు యేసు, ఈ లోకపు జనులు, ఈ లోకపు స్త్రీ పురుషులు, ఈ లోకపు జనుల ఆ లోకపు జనుల ఎవడికవుతారా పెళ్ళిళ్ళు? ఎవడుకుంటారా కోరికలు? బైబిల్ తెలీదా మీకు? చెప్తున్నాను చాలా సీరియస్గా. బైబిల్ మీరు పొరపాటు పడుతున్నారు. బైబిల్ని మీరు తప్పుగా చెప్పేస్తున్నారు. బైబిల్లో మీరు అనుకున్నది ఒక అబద్ధాన్ని రుద్దేస్తున్నారు.
ఒకటి రుద్దాలనుకున్నప్పుడు, ఒకటి చెప్పాలనుకున్నప్పుడు, ఒక టాపిక్ని రిలీజ్ చేయాలనుకునేటప్పుడు కొంతమందితో డిస్కస్ చేయాలి. నువ్వు ఒక అబద్ధం చెప్పేస్తే అబద్ధం వెళ్ళిపోద్ది అంతే. ఇంకా నువ్వు తర్వాత అవతల నేను ఎన్ని సంవత్సరాలు చెప్పినా నమ్మరు. బొట్టు గురించి వివాదం అంట. బొట్టు గురించి ఏట్రా బొట్టు, ఏటి బొట్టు? జాన్సన్ లెటర్, ఇది జాన్సన్ లెటర్. బైబిల్ మాట్లాడిన పారిపోతారు. అవే బొట్టెట్టుకొని చెప్పమ్మా. క్వశ్చను, బొట్టెట్టుకున్న వాళ్ళు మాట్లాడరు. చూసారా? లేదని కూడా చెప్పరు. ఎంత తెలివైన వాళ్ళు మీరు. హవ్వ ఏ బొట్టెట్టుకుంది చెప్పు. హవ్వ బొట్టు పెట్టకపోతే, ఆవిడికి లేకపోతే, ఇప్పుడు నీకు వచ్చిందంటే నువ్వు మనుషుల పారంపర్యాచారాన్ని ఆచరించి అనుసరించి పెట్టుకున్నావు. ఓపెనింగ్లో జరగలేదు. దీనికి కౌంటర్ నో కామెంట్. నో కామెంట్. నేను ఎత్తుకుందాం అనుకున్నాను, కాలిపోతారు. మొత్తం పెట్టుకున్నోళ్ళు కూడా పోతారు. వదిలేశాను. పొరపాటు. పొరపాట్లు చేయొచ్చు, చెప్పకూడదు. కొన్ని ఏవో కొన్ని మాకు తెలియక చెప్పామండి. ఏదో తప్పుడు ఏదో చెప్పేసాం. ఇప్పుడు మేము రైట్ అనుకొని ఏదో చెప్పాం. ఒరే, నువ్వు తప్పు చెప్పావని దేవుడు నరకం ఇచ్చేస్తాడా? అందుకే దేవుడు అన్నాడు, మీరు పొరపాటుని జరిగేది కనుక అంతే. అంతే, పొరపాటు అండి. పొరపాటు చేస్తాం, ఏదో ఏదో పొరపాటు చెప్పేస్తాం, ఏదో వివరణ ఇచ్చేస్తాం. అది దేవుడు పొరపాట్లు కనుక దేవుడు అది క్షమిస్తాడు. ఆయన ఏదో చెప్పామండి, ఒక తప్పు చెప్పామండి, దానివల్ల నరకానికి వెళ్ళిపోతామా? ఇదేటండి నరకానికి వెళ్ళిపోతామంటే అందరూ తప్పులే చెప్పారు. విచిత్రం ఏంటంటే అందరూ తప్పులే చెప్పారు. అందరూ పెద్ద మంచి చెప్పారంటే నేను అసలు ఒప్పుకోను. ఎందుకంటే నా దగ్గర ఉన్న ఎవరెవరు తప్పులు చెప్పారో లిస్ట్ నా దగ్గర ఉంది. కాలిపోతారు మీ అందరూ. పొరపాటున చిన్న పొరపాట్లు జరుగుతాయి. అయ్యో, నేను ఇలాగ ఆలోచించలేదు. ఎందుకు నేను అప్పుడప్పుడు నేను అనుకుంటాను, అప్పుడప్పుడు బా భలేగా ఉంది, ఇది ఎంత బాగుంది, ఎంత బాగుంది అని. కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తెప్పండి. కొన్ని సంవత్సరాలుగా నాకు క్వశ్చన్. నిన్న రాత్రి ఓపెన్ అయింది అది. నిన్న రాత్రి వరకు నాకు తెలియదు. కుడి చెంప మీద కొడితే ఎడం చెంపకి తెప్పండి అన్న దాని పూర్తి వివరణ ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదు. నేను చెప్తాను లైవ్లో చూద్దురుగాని. అదిరిపోద్ది. మీరు చాలా ఇబ్బంది పడిపోతారు. మీరు ఒప్పుకోలేరు, కానీ చచ్చినట్టు ఒప్పుకుంటారు. తర్వాత చెప్తాను. రైట్. యేసుప్రభు అంటున్నారు, ఎవరికి బాబు పెళ్ళి అవుతుంది అంటే యేసుప్రభు అన్నాడు. ఎంత బాగా అన్నారు. ఈ లోకపు జనులు పెండ్లి చేసుకొందురు, పెండ్లి కీయబడుదురు, కానీ పరమున మృతుల పునరుత్థానము పొందుటకు యోగ్యులని ఎంచబడిన బాప్తిస్మము పొందిన వారు చనిపోయిన తరువాత సమాధులలో నుండి తిరిగి లేచిన వారు యేసు రాకడలో పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. పెళ్లి చేసుకోరు, పెండ్లికి ఇయ్యబడరు. మరి ఎవరికి పెళ్లి జరగలేనప్పుడు, పెళ్లిళ్ళే పరలోకంలో లేనప్పుడు, ఈ అక్షయ శరీరాలు ధరించుకొని ఇదే శరీరంతో పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు, మరి ఇప్పుడు కాపురం చేయవలసిన అవయవంతో మరి ఏం చేయాలి? ఇది క్వశ్చన్. సరే, ఇది క్వశ్చన్. ఆ క్వశ్చన్ వేసినోడికి నేను ఇప్పుడు ఉప్పు కారం రాస్తాను. జాగ్రత్తగా వినండి. చిన్నప్పుడు బాబు ఎవరి చేతిలో బాబు ఉన్నవాడు కొంచెం బట్టలు లేకుండా తిండి ఎవడైనా ఉంటే కావాలి నాకు.
చెప్తాను నేను. ఎవరు ఈడి బాబు కూడా అనుకోండి, వీడికి కామ కోరికలు ఉంటాయా? మరి వీడికి కామ కోరికలు లేనప్పుడు వీడికి అవయవం ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడురా? పని లేక కాదు, పని ఉంది. ఏం పని? పాస్కి వెళ్తాడు. అంటే పని ఉందా? ఉంది. ఈ పని కాదు, పనుంది. అలాగే పరలోకానికి వెళ్ళిన తర్వాత పనుంది, ఈ పని కాదురా అన్నాడు యేసుప్రభు వారు. అర్థమైందో లేదో? అక్కడ అవయవం పోద్దా? అక్కడ అంగవైకల్యం అయిపోతుందా? ఓరి నాయన, ఓరా బాబు మీకు నమస్కారం రా బాబు మీకు. మరి పని లేనప్పుడు అవయవం ఎందుకు? ఏం పెళ్లి చేసుకోలేని వాళ్ళకి అవయవం ఎందుకు? ఎందుకురా? అదే కాదు, నువ్వు ఆలోచించింది దానికే అని కాదు. ప్రతి దానికి ఒక పని ఉంది. ఈ వేలుకో పని ఉంది, ముక్కుకో పని ఉంది, చెవుకో పని ఉంది, ఏ అవయవంకైనా పని ఉంది. కామ సంబంధమైన కాదు. నువ్వు అందులోకి వెళ్ళిపోయావు పాప, నీకు తెలియక. పైనున్న వాటి మీద మనస్సు నీకు లేక భూ సంబంధమైన వాటి మీదే నువ్వు మనసు పెట్టి, భూ సంబంధమైనవి ఉన్నవి పరలోకంలో కూడా ఇలాంటివి ఉంటాయి అని ఊహించుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏముంటుంది పరలోకంలో? పెళ్ళిళ్ళు లేవు, కాపురాలు లేవు. మరి అవయవాలు? ఏదో పని ఉంటుంది. నీకెందుకు పని? నీకెందుకది? అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఏం తెలుస్తుంది నీకు? తెలీదు మీకు. పరలోకంలో ఏముండదండి? ఆకలి ఉండదు. తీయండి ప్రకటన గ్రంథం తీయండి, మీకు ప్రశ్న వేస్తాను చూడండి. మీకు ప్రశ్న స్టడీగా ఉండాలా? మీరు చెప్పలేరు కూడా, నేను చెప్తున్నాను, మీరు చెప్పలేరు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం, వారికి మీదట ఆకలి అయినను దప్పికైనను ఉండదు. చాలండి. ఏముండదమ్మా? ఆకలి అయినను దప్పికైనను ఉండదు. స్టేజ్ మీద ఉన్న వాళ్ళని అడగాల, చెప్తారా? పోనీ మీరు ఆకలి దప్పిగా ఉండదు అంటే ఏటుండదు? ఏముండదు? ఏటుండదమ్మా? కొంచెం వివరించండి, చిన్నది వివరించండి. వేరే భాషలో, వేరే అర్థం, ఒక ఏదైనా మీకు ఏదో ఒకటి చెప్పండి. మళ్ళీ ఇదే చెప్పకండి, వేరేది కొత్త చెప్పండి. కోరికలు ఉండవు. నమస్కారం మీకు. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఏముండదు? ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఓకే, ఆకలి ఉండదు, దప్పిక ఉండదా? ప్రశ్న వేస్తాను. ఆకలి ఉండదు, దప్పిక ఉండదా? తినడానికి ఏమీ ఉండవా? $10 తర్వాత చెప్పండి. అబ్బా ఆకలేస్తుంది, ఇది ఉండదు. అబ్బా దావేస్తుంది, ఇది ఉండదు. ఆకలి దప్పిక ఉండదని అన్నాడా? ఏమీ ఉండదు అన్నాడా తినడానికి? దేవదూతలు మన్నా తింటుంటే మనం సున్నా తింటామా? చెప్పండి, మీరే చెప్పండి. అవట మన్నా తింటుంటాయట, మనం ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఆకలే లేదు, దప్పికే లేదు. ఏం చేస్తావు? అలా లైట్లు అలా చూసుకొని ఉంటావా? వెనకాతల ఒక స్టోరీ రన్నింగ్ ఉంది వెనకాతల. అది ఎవరో ఆలోచించలేకపోయారు. పిల్లరా, బైబిల్ చాలా కష్టమైన బుక్ ఇది.
ఒక విషయం తెలుసుకునేటప్పుడు 100 మందిని మనం అడుగుతూ ఉండాలి. ఎందుకంటే ఆలోచనకర్తలు ఉండుట వలన శ్రేష్కరం. అడగాల, అందరినీ అడగాలి, వాళ్ళని అడగాలి. నేను చెప్పిందే నిజమని అనుకొని ఉండిపోకూడదు. ఒకడు మనల్ని క్రాస్ చేస్తాడు, అప్పుడు మనం ఎందుకు ఇన్ని క్రాస్ చేశాడు ఆలోచించాలా. ఓకే, ఎవరో చెప్పారు పొరపాటు, నేను అందుకే మిగిలిన వాళ్ళు ఏం అనలేదు, ఇది పొరపాటున జరిగింది, ఇది దయచేసి ఇది పొరపాటే. దొంగ బోధ, తప్పుడు బోధ అంతవరకు వెళ్ళకండి. ఆయన ఆలోచిస్తున్నారు కొంతమంది, పాపం వాళ్ళకి అర్థం అవ్వలేదు, పాపం వాళ్ళకి జ్ఞానం లేదు, అంతవరకు అంత మీదకు వెళ్ళలేకపోయారు వాళ్ళు. లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవటం వలన పొరపడుతున్నారు. పొరపాటు పడినటువంటి దాని మీద కూడా ఇంకా పొరపాట్లు చేస్తున్నారు, ఇంకా తప్పులు చేసేస్తున్నారు. అందుకని నేను హైదరాబాద్కి టైటిల్ ఇచ్చాను. మీకు ఎందుకు ఇచ్చాను ఈ టైటిల్? మీరందరూ తెలుసుకోవాలని. పరలోకంలో ఎవరికి భార్య అవుతుందంటే భార్యలే లేవరని అంతే. మరి భార్య భర్తల సంబంధాలే లేవంటే మరి కోరికలు ఉంటాయా? రైట్, దానికి పెద్ద ఇంజెక్షన్ ఇస్తాను. గేదెకి ఇచ్చిన ఇంజెక్షన్ ఇచ్చేస్తాను ఇప్పుడు. గేదెకి ఇస్తారు చూసావు, ఆవుకి ఇస్తారు పెద్దది, గేదెకి పొడిస్తే ఎలాగుంటుంది అలాంటి ఒక ఇంజెక్షన్ ఇచ్చేస్తాను నేను. తీయండి, యోహాను, మొదటి యోహాను 3వ అధ్యాయము, మొదటి యోహాను 3వ అధ్యాయం 2వ వచనం. తెలుగు బాగా చదువుకొని చెప్పండి నాకు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని ఇది కాదండి, మొదటి యోహాను 2:16 అండి. మొదటి యోహాను 2:16 జాగ్రత్త వినాలా. మొదటి యోహాను 2వ అధ్యాయము 16వ వచనం మీకు తెలుసు అనుకోకండి. ఇంతవరకు వాళ్ళేని రిఫరెన్స్ వాడుతున్నాం, మనం కరెక్ట్గా వాడుతున్నాం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ. శరీరాశ అంటే ఇందులో ఏమొస్తుంది? ఏమొస్తుంది? శరీరాశ అనగానే ఏమొస్తుంది? వాళ్ళు ఏదో అన్నారు కదా, అది కూడా వస్తుంది. వచ్చిందా? వచ్చింది. ఏముంది? శరీరాశ. శరీర అవయవములలో ఏ ఏ ఏ ఏ కోరికలు వచ్చేస్తున్నాయో జాగ్రత్త వినాలి. ఏ ఏ కోరికలు పుట్టేస్తున్నాయో, శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము తండ్రి వలన పుట్టినవి కావు. పరలోకములో తండ్రి దగ్గర నుండి పుట్టింది కాదు. వెళ్ళిపోకండి, స్పీడ్కి వెళ్ళకండి, మీకేం అర్థం అవ్వలేదు. నేత్రాశ, శరీరిచ్చ, జీవపుటంబం అట తండ్రి వల్ల పుట్టినవి కావట. మరి తండ్రి వలన పుట్టనప్పుడు ఈ సెక్స్ కోరిక తండ్రి వల్ల పుట్టిందంట వేట్రా. అక్కడ గేదెకిచ్చింది ఇదే ఇంజెక్షను. దేవుడు వల్ల పుట్టలేదు శరీరాశ, నేత్రాశ, జీవపుటము తండ్రి వలన పుట్టినవి కావు. ఎవడి వలన? కిందకి అవి లోక సంబంధమైనవి. లోకము దాని ఆశయు గతించుచున్నవి. దేవుని చిత్తము జరిగించిన వాడు నిరంతరము నిలుచును. లోకమును దాని ఆశ గతించుచున్నవి తండ్రి వలన పుట్టినవి కావు. అంటే నేత్రాశ శరీరిచ్చ, శరీర కోరిక అసలు తండ్రి వలన పుట్టినవి కాదన్నప్పుడు భూ సంబంధమైన ఈ కోరికలు ఉన్నాయి చూసారు, ఇవి దేవుని వలన పుట్టినవి కానప్పుడు, ఆ దేవుడు పరలోకంలో ఇలాంటి కోరికలతో లేనప్పుడు, ఆయన వలన పుట్టలేనప్పుడు, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ కోరికలు నీలో పుడతాయా? నువ్వు పెడతావా?
అవి లోక సంబంధమైనవి, పైనున్న వాటి వలన పుట్టినవి కావు. పైనున్న వాటి యందు మనసు పెట్టండి. పైన తండ్రి దగ్గర ఈ కోరికలు లేవు. ఆయన దగ్గరకు నువ్వు వెళ్ళిన తర్వాత ఈ కోరికలతో ఉండవు. బైబిల్లో ఉన్నాయండి, ఒక్క 2 రెఫరెన్స్లు కొట్టిపడేశారండి. ఏటుంది కోరిక? తండ్రి వల్ల పుట్టలేదు, దేవుడి వల్ల పుట్టింది అనుకున్నావు. ఇవి కోరికలు. నేత్రాశ, శరీరెచ్చ, జీవపడమ్మము తండ్రి వలన పుట్టినవి కావు, శరీరము నుండి పుట్టినవి, దేవుని వలన పుట్టినవి కావు. లోక సంబంధమైనవి, లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన కోరికలు, లోక సంబంధమైనవి. అగో వాళ్ళు చీర కొనుక్కోవాలి, నేను చీర కొనుక్కో, టీవీ కొనుక్కోవాలి, అగో అలా రంగు కొనుక్కోవాలి, వీళ్ళకి బంగారం కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలా, అన్ని ఇచ్చేసా ఏది చూస్తే చాలు ఇంకా అది కొనియాలి, తినేయాలి అనిపిస్తుంటుంది. ఇదేంటిది ఇది? ఇవి ఎవరి వలన పుట్టాయి? తండ్రి వలన పుట్టినవి కావు. శరీర ఇచ్చ కూడా కాదట, నేత్రాశ కూడా కాదట, జీవపు డంబం కానీ ఇది దేవుడి వలన, తండ్రి వలన పుట్టినవి కావు అన్నప్పుడు పరలోకంలోనికి నువ్వు వెళ్ళిన తరువాత ఈ కోరికలు నీలో పుడతాయా? ఆ దేవుడు పెడతాడా? నీకేమి ఇవ్వాలనుకున్నాడు ఆయన? అసలు పరలోకంలో స్టోరీ తెలుసా నీకు? అసలు ముగింపు తెలుసా నీకు? ఏం జరుగుతుంది పరలోకంలో? మీరున్నారా? మీరే ఆడవాళ్ళగా ఉన్నారు కదా. మనమందరం చనిపోయిన తర్వాత, సమాధిలోనికి వెళ్ళిపోయిన తర్వాత, యేసుప్రభు వచ్చినప్పుడు సమాధిలోని అందరం లేద్దాం. ఓకే, లేచారా? లేచిన తర్వాత ఏమవుతుంది చూడండి. మొదటి యోహాను 3వ అధ్యాయం 2వ వచనము. మొదటి యోహాను 3వ అధ్యాయము 2వ వచనము. ప్రియులారా, మనము ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారి ద్వారా చెప్పేస్తున్నాడు. మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనము ఏమవుతాము అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. భార్యాభర్తలు అవుతారా? తల్లి కొడుకులు అవుతారా? అత్తమామలు అవుతారా? కోడళ్ళు అవుతారా? ఏమవుతారు? అక్కడ మరి 100 మంది అని అన్న కనుక 100 మంది భార్యలు, 100 మంది పిల్లలు, 100 మంది తండ్రులు, 100 మంది తల్లులా? అలా అక్కడికి వెళ్ళిపోయావు. ప్రేమ అండి. తల్లి అంటే ఏంటండి? తల్లి అంటే ఏంటండి చెప్పండి? టాపు. తండ్రి అంటే ప్రేమ. తల్లి ప్రేమ, తల్లి ప్రేమ, అది తల్లి ప్రేమ. తల్లి కామం అనకరా, తల్లి ప్రేమ. అది ఆ ప్రేమ, ఆ పిలుపు, ఆ ఎత్తుకోవటం, దాచి అన్నీ ఇవ్వడం, ఎన్ని తప్పులు చేసినా తిట్టకుండా ఉండడం, అమ్మ ప్రేమ. అది అమ్మ ప్రేమ. పరలోకానికి మనం వెళ్ళే ముందు చెప్పేస్తున్నాడు ఏమని? ప్రియులారా, మనం ఇప్పుడు ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచలేదు గాని ఆయన యేసు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే మనము చూతుము గనుక ఆయనను పోలియుందుము. జాగ్రత్త వినాలి. నాకు చూడండి, మనం అందరం అట ఆయన్ని పోలుతామట. జాన్సన్ విక్టర్ని పోలం. మళ్ళీ జోయిల్ గారు అలాగ ఈయన పోలరు. చాలు ఈయన వేసినవన్నీ ఈయనవేముండదు. ఇంకా ఈయన ఉండవట. ఎవరిని పోలుతాము? అక్కడ ఏముంది? ఆయనను పోలిందుము. ఎవరు? ఆయన వచ్చినప్పుడు, ఆయన యేసు ప్రత్యక్షమైనప్పుడు యేసు ఉన్నట్లుగానే యేసును చూతుము గనుక యేసును పోలియుందుమని ఎరుగుదుము. మనం ఎవరిని పోలుతాం?
యేసుని పోలుతాం. ఇప్పుడు యేసుని పోలుతాం కదా, యేసు పోలికలు వచ్చేస్తాయి కదా. యేసు పోలికలు మనకు వచ్చేస్తే యేసుకి ఎక్కడుందమ్మా? ఎక్కడుంది? ఆ లోకంలో లేదు, ఈ లోకంలో లేదు. అంటే నువ్వు పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు ఏది పోలుతావు? మళ్ళా జాన్సన్ విక్టర్లాగా ఉండవు, మళ్ళా అలా ఎవరోలాగా ఉండవు, మళ్ళా ఈవిళ్ళలాగా ఉండవు, లేకపోతే ఒక 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 ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడండి ఒక అతను, ఆయనలాగా ఉండవు. క్రీస్తుని పోలి ఉంటాం. అందుకే చెప్పేశాడు, మీరు ఇలాంటి కామ కోరికల కోసం ఆలోచించుకుంటారు గనుక, ఒరే బాబు, భార్య భర్తలు కామ కోరికలు ఇవి కావు. ఎవరిని పోల్తారు? క్రీస్తుని పోలేస్తాం. అంటే క్రీస్తుని పోలేం అంటే క్రీస్తుకి ఏముంది? ఎక్కడుందండి? పెళ్ళయింది ఆయనకి. ఆయన పెళ్లి చేసుకొని ఆయన ఏమైనా కాపురాలు చేశాడా? పరలోకము నుండి వచ్చిన యేసే అక్కడ కోరికలు తీర్చుకోకపోతే, జాగ్రత్తగా నా కంక్లూషను, పరలోకము నుండి వచ్చిన యేసే అక్కడ కోరికలు తీర్చుకొనకపోతే, పరలోకము నుండి వచ్చిన యేసు ఎక్కడ కోరికలు తీర్చుకొనకపోతే, ఆ యేసు పోలిక నువ్వు ధరించుకుంటే నువ్వు ఏ కోరిక అక్కడ తీర్చుకుంటావు? 50 కాదు 120 సంవత్సరాలు ఇచ్చావు, నువ్వు చెప్పలేవు. ఏం కోరికలండి? తండ్రి ఏం తీర్చుకున్నాడు? యేసు ఏం తీర్చుకున్నాడు? పరిశుద్ధాత్మ ఏం తీర్చుకున్నాడు? ఈ లోకంలో పనుంది గనుక స్త్రీ పురుషులు, ఈ లోకంలో ఫలించాలి గనుక భార్యాభర్తల బంధాలు. పరలోకంలో ఎక్కడ ఫలిస్తాం? ఇక మనకు ఫలించడం గట్ట ఉండదు. ఆ లోకానికి వెళతాము, ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి మనము సంతోషిస్తూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం, అనుభవిస్తుంటాం. ఆకలి ఉండదు, భోజనం ఉంటుంది. లీక్ చేశాను. ఏముండదు? ఆకలి ఉండదు. ఏముంటుంది? దప్పికుండదు, కానీ ఏముంటుంది? నీకు ఇప్పుడు ఆకలేస్తుందా? ఆకలేయడం లేదా? ఆకలేస్తుంది. ఇక్కడ ఆకలి, ఇది కాదరా ఆకలి అన్నాడు ఇతను. ఏముంది ఇక్కడ? ఆకలి. ఈ ఆకలి అక్కడ ఉండదు, కానీ అక్కడ ఉండదా? ఏమీ లేకుండా, అసలు ఏమీ లేకుండా ఏం చేద్దా చెప్పండి? దేవుడట 300 కోళ్ళు 1000 పొట్టేళ్ళు ఇంపైన సువాసని అని ఆగ్రహిస్తుంటే, నువ్వు మాత్రం అక్కడ దేవదూతలు అలా మన్నా తింటుంటే నువ్వు ఇంకా అలా సున్నాగాడిలాగా అలా ఉండిపోతావా? చూసారా బైబిల్? బైబిల్ ఇలా తిప్పితే అలా ఉంటుంది. చెప్పడం రావాలా, ఆలోచించడం రావాలి. ఏ కోరికలు ఉంటాయి? నేత్రాశ, శరీరిచ్చ, జీవపటంబము. ఇవి ఉండవు. ఇవే లేనప్పుడు ఏ కోరిక తీసుకొస్తావు అందులోకి? తండ్రి వలన పుట్టినవి కావు. తెలీదా నీకు? బైబిల్ తెలీదా నీకు? ఏటి బైబిల్ నీకు తెలుసు? అదేదో చెప్పేసిన వాళ్ళగా అంతా నాకు తెలిసిన వాళ్ళగా తెలీదండి. పొరపాటు. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదే ఆలోచన. ఏమున్నాయి నాన్న? పైన భార్యలు లేరు కదా, పెళ్ళిళ్ళు లేవు కదా, దేవదూతలు లేవు కదా, మరి ఏటున్నది? ఇదిగో మీకు అక్షయ శరీరం ఇస్తాను. ఈ అక్షయ శరీరాన్ని మీరు ఏం చేస్తారంటే, ఈ శరీరంతో సమాధిలో లేస్తారు కదా, దీనిపైన ధరించుకోండి. గో సూటు ధరించుకున్నాను. ఈ సూట్ ఏ కామ కోరిక అనిపిస్తుందండి? ఇది అక్షయ శరీరం వేసుకున్నావు. ఏంటది? ఎందుకు వేసుకున్నావు?
ఎందుకు వేసుకున్నావంటే ఇప్పుడు ఈ గోడలో ఉండి వెళ్ళమంటే వెళ్ళలేవు. అది వేసుకున్నావు అనుకో అలాగెళ్ళిపోతావు. ఇది మనకి ఇచ్చేది ఏంటి? అక్షయ శరీరము. పులి తినేయడానికి మన మీదకి వచ్చింది అనుకోండి, ఏం తింటదండి అది? చచ్చిపోవు. సో అంతే, చచ్చిపోవు. నీడను పులి తినేయగలదా? నీడని నీడని ఎవరైనా తింటారా? నీడనే తినలేవు. నీడగా ఉన్నది ఏ కామ కోరికలు అనిపిస్తుందండి? నీడ ధరించుకుంటావు నాయన. నువ్వు సమాధిలో లేచి అక్షయ శరీరం ఇది ధరించుకుంటావు. ఇది ఎందుకు వేసుకుంటావు? ఏదో ఉంది, ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. మనం యేసును పోలి ఉంటాం. పిల్లరా, దేవుడు మన కొరకు మనల్ని ఆనంద పెట్టడానికి ఆయన చేసేవి చాలా బ్రహ్మాండమైనవి. చిన్న చిన్న మనకు అక్కడ బిర్యానీ ఉంటుందా, అక్కడ కూడా వంకాయ ఉంటుందా, అక్కడ కూడా బెండకాయ ఉంటుందా, అక్కడ కూడా తోటకూర ఉంటుందంట. అసలు ఇవన్నీ ఉండవని చెప్పాడు ఆయన. ఒరే బాబు, అక్కడ కోళ్ళు ఉండవు, మేక మాంసం ఉండదు, గొర్రెలు ఉండవు, మేకలు ఉండవు, అసలు బిర్యానీ ఉండదు, ఇవన్నీ ఉండదు అని చెప్పాడా లేదా? మునుపటివి ఏమన్నాను మర్చిపోయారు. యెషయా గ్రంథం 65:17, ఇదిగో కొత్త ఆకాశము కొత్త భూమి నేను సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. మునుపటివి జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దాని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించండి. నేను సృజిస్తున్నా కదా, నేను సృజించబోతున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించండి. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం అనుభవించవలసిన అద్భుతం అది ఎలాగ అనిపిస్తామండి? ఈ శరీరంతో అనుభవించవలసింది ఏముందండి? రెండిట్లియే, అంతే కదండి. శరీరంతో ఏమనిపిస్తారు మీరు? ఏం అనిపించలేమండి. ఉత్తినే ఏం అనిపించలేం, అంతే, ఏమి లేదు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నువ్వు అనుభవించబోయే ఉన్నాయి. అవి కావాలి అనుకుంటే, అవి అనుభవించాలనుకుంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ శరీరాలను ఏం చేయాలి? దేవునికి అప్పగించండి. దేవునికి అప్పగించండి. ఆయన ఏమి ఇస్తాడో, తండ్రికి ఏ భార్య లేనప్పుడు, కొడుక్కి భార్య లేనప్పుడు, పరిశుద్ధాత్మకి భార్య లేనప్పుడు, మనమందరం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పెళ్ళిళ్ళుని అక్కడ కాపురాలు ఉంటాయా? దేవదూత సమానులు. దేవదూతలు అక్కడ పిల్లలను కనరు, కాపురాలు చేయరు. ఈ 7గురిలో ఎవరికి భార్య అవుతుంది? ఏ భార్య లేదు, ఏమీ లేదు. దేవుని కుమారుని పోలి ఉంటారు, యేసు ప్రభువుని పోలి ఉంటారు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాంటి ఎన్నో పొరపాటులు చాలామంది చెప్పేస్తున్నారు. ఇంకా ఉన్నాయి బాంబ్ బ్లాస్టులు చేయడానికి. మీకు అనవసరం అవి. పిల్లరా, ఎందుకండి ఇలాంటి బోధలు చేస్తున్నారు మీరు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు? తప్పు కదా. ఇక్కడ చేసింది సరిపోలేదు నీకు. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. అబ్బా, పరలోకం అంతా పరిశుద్ధుడు అని అంటున్నారు అంటే అసలు ఈ టైపు నువ్వు ఆలోచించకూడదు, పక్కన పడే. అసలు ఈ టాపిక్ కూడా నాకు చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు. కానీ సీన్కి చెప్పగానే అయ్యి వేడిగా ఉందని ఇదే చెప్పండి అని ఇతను అన్నాడని బలవంతంగా ఇచ్చాను. కానీ నేను ఇవ్వనండి, అసలు ఇవ్వను. నాకు ఎందుకో ఎత్తుకోవడానికి కూడా నాకు మనసు లేదు, నాకు మనసు పోలేదు. బైబిల్ తెలియకుండా చెప్పకండి, బైబిల్ బాగా తెలుసుకోండి. మీకు ఒకసారి చెప్తున్నాను, బైబిల్ ఉపయోగించి తప్ప ఎవరికి బైబిల్ తెలియదు. దీనికి మీరు కౌంటర్లు కూడా వేయద్దు. మీరు పొరపాటు చేశారు, పొరపాట్లు దిద్దుకోండి. అర్థమైందా?
బైబిల్ బాగా ఆలోచించండి, కళ్ళు మూసుకొని. ప్రేమగల మా తండ్రి, మీరు రాసినది ఒకటి, మేము ఆలోచించేది ఒకటి, మీరు చెప్పేవి ఒకటి, మేము చేసేవి ఒకటి. మీరు ఊహించొద్దు అంటే మేము ఊహిస్తాం. ఊహను బట్టి చెప్పడం వలన ఏది పుట్టదు అంటే మేము ఊహించకూడదని మాకు అర్థం అవ్వాలి. అయినా ఊహించే ఏదో ఉంటుందని చెప్పేస్తున్నారు. తెలియక తండ్రి క్షమించండి. మాకు వాళ్ళ మీద ఎలాంటి ద్వేషము, కోపము లేదు. పాపం తెలియదనే మేము అనుకుంటున్నాం. ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అన్నారని కొన్ని విషయాలు మేము చెప్పాం. అర్థం చేసుకునేటట్లు సహాయం చేయండి. ఇక్కడికి వచ్చినటువంటి నీ పిల్లలు గ్రహించగలిగేటట్లు సహాయం చేయండి. ఈ సభను ఏర్పాటు చేసినటువంటి నీ దాసుని కుమార్తెకు ఇచ్చినటువంటి ఒక సంవత్సరానికే మీకు వందనాలు తెలుస్తున్నాం. ఎవరు ఏమీ ఇవ్వలేరు, కానీ మీరు సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను తిప్పి 365 రోజులు రప్పించి ఒక సంవత్సరం ఇచ్చారంటే, ఇచ్చినందుకు మీ గురించి చెప్పాలి కనుక ఎంత మంచి మాటలు చెప్పాం. నీ దాసుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డకి మనుషుల దయందును మీ దయందును వర్ధిల్లింపజేయండి. నడిపిస్తున్నటువంటి శ్రీని జ్ఞాపకం చేయండి, జోయల్ గారిని జ్ఞాపకం, ప్రభాకర్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి తండ్రి మరి మాణిక్రావు, ఇంకా సుందర్, వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటారు. మీ పని చేస్తున్నారు.